తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 72 గంటల నిరవర నిరాదీక్ష ఇందిరా పార్క్ వేదికగా కొనసాగుతున్న సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల పక్షాన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు చేపడుతున్నటువంటి దీక్షకు విశ్వకర్మ సమాజం పక్షాన పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. అలాగే నా పేరు సల్వాచారి, రాష్ట్ర కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు, అలాగే యూపీఎఫ్ కో కన్వీనర్గా ఉన్నాను నేను. అయితే కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తున్న దాన్ని ఇవాళ ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, బీసీల పక్షాన నేను ముందడుగేయాలనే ఆలోచనతో కల్వకుంట్ల కవితమ్మ గారు బీసీ బోనం ఎత్తుకున్న సందర్భంగా బీసీల పక్షాన నిలబడి 24 గంటలు కాదు, ఈనాటికి 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 42% కామారెడ్డి సాక్షిగా రిజర్వేషన్లు డిక్లేర్ చేసి ఎక్కడ కూడా మాకు అమలు చేయని పక్షంలో ఈరోజు 30 తారీఖు సెప్టెంబర్ వరకే ఉంది, కోర్టు మీకు మట్టికాయలు వేసింది, ఎలక్షన్లు నిర్వహించామని. ఆ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ముందడుగు వేయలేదు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి కాలయాపన చేస్తుంది. ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏం చేస్తుంది, గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ ఒక సంతకం పెట్టి కేవీటీఎస్ ఇచ్చింటే ఎలాంటి కేసులు లేకుండా, ఎలాంటి ఆపేక్ష లేకుండా ఇవాళ ఎలక్షన్లు జరిగేది. దాన్ని కాలయాపన చేస్తూ గవర్నర్ ద్వారా పెడితే గవర్నర్ కేంద్రానికి పంపిండు. కేంద్రం ఏం చేయాలి? ఆ కేంద్రం బీజేపీ పార్టీ. బీజేపీ ఏమంటుంది, అందులో ముస్లిం వాటా ఉంటే మేము ఇయ్యమంటున్నారు. ఇదే మొన్న ఉన్నటువంటి రామచంద్రరావు గారు నిన్నగాక మొన్న ఇందిరా పార్క్ వేదిక దీక్ష చేసిండు. ఆయన దొంగ దీక్ష. ఎందుకంటే బీసీల పక్షాన నిజమైన వారధి ఆయన అయితే నేను హిందూ బీసీని అంటున్నాడు, ముస్లిం బీసీ అంటున్నాడు. అయ్యా ఏ బీసీ అనేది మా కడుపులో మంటలు వేస్తున్నది, మా వాట మాకు ఇయ్యమని అడిగితే మధ్యలో పుల్లలు వేస్తున్నారు. మీకు శాతనైతే మీది కేంద్ర ప్రభుత్వం ఒక్క సంతకం పెట్టండి ఆర్డినెన్స్ మీద, ఒక్కటే నిమిషంలో అయిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నమెంట్ గారు కూడా ఒక్క సంతకం పెడితే అయిపోతుంది. మీ గవర్నర్ ఏమున్నారు ఇక్కడ కాబట్టి ఒక సంతకం పెట్టమంటే క్షణాల్లో అయిపోతుంది. దీన్ని ఎందుకు కాలయాపన చేస్తారు? ఇది రాజకీయ కుట్రలు. మా బీసీలను అనగదొక్కడానికి మీరు చేసే ప్రయత్నం ఇది. మిమ్మల్ని ఎక్కడ కూడా విడవము, మిమ్మల్ని వెన్నంటే అడుగున అడ్డుకుంటాము. కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలను మేము అడుగున అడ్డుకుంటామని తెలియజేస్తున్నాము. ఇదే విధంగా బీజేపీ వైఖరిని కూడా మేము ఎండగడతాము. ఎక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా తిరగనీయమని కూడా ఉద్యమకారుల పక్షాన, బీసీ ఉద్యమకారుల పక్షాన కూడా తెలియజేస్తున్నాం.